హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శువార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. తెలంగాణ రాష్ట్రంలో అర్హతను బట్టి ఎంతమందికైనా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి రేషన్ కార్డు లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరు ఉంటే ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఈ పథకం ఉగాది రోజున పథకాన్ని అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ షాప్లో ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం అందిస్తారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపులో పప్పు, ఉప్పు లాంటి సరుకులు కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.